ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందులోని సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో మనము యజమానుడు మరియు సేవకుని మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన న్యాయ విధులను గూర్చి, అదేవిధంగా ఆస్తి హక్కులకు సంబంధించిన న్యాయ విధులను గూర్చి మరియు మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరాలకు సంబంధించిన న్యాయ విధులను గూర్చిన విషయాలను చర్చిస్తాం. ఇక ఆ వివరాలను నేటి ఈ సందేశము ద్వారా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో నిర్గమకాండము 21, 22 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. నిర్గమకాండము 21వ అధ్యాయంలో యజమాని మరియు దాసుని సంబంధాలకు సంబంధించినటువంటి చట్టాలతో కూడిన ధర్మశాస్త్రాన్ని గురించి మరియు వ్యక్తిగత గాయాలకు సంబంధించిన ధర్మశాస్త్ర చట్టాలను గురించి చూస్తాం. ఇక నిర్గమకాండము 21వ అధ్యాయంలో మనము సామాజిక చట్టానికి వస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉండడం వలన ఈ సమయంలో ధర్మశాస్త్రములోని ఈ భాగము ఒక ముఖ్యమైన విషయంగా అర్థం చేసుకోవాలి. ఇక నిర్గమకాండము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిద్దాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ఈ 2 వచనాలు ఇశ్రాయేలు ప్రజలు తమ స్వంత సహోదరులలో ఒకరిని ఎప్పటికీ బానిసగా చేయలేరని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇక నిర్గమకాండము 21వ అధ్యాయము 3 నుండి 6 వచనాలను గమనిద్దాం. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును, వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనలనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడయ్యుండును. ప్రియులారా, ఈ విశేషమైన ధర్మశాస్త్రము ఒక వ్యక్తి బానిసగా ఉంటే 7వ సంవత్సరమున అతడు స్వతంత్రుడైపోవచ్చునని చెప్పింది. అతడు బానిసగా మారడానికి ముందే వివాహము చేసుకున్నట్లయితే అతడు స్వతంత్రుడైన తర్వాత తన భార్యను తనతో తీసుకొని వెళ్ళవచ్చు. అతడు బానిసగా ఉండగా వివాహం చేసుకున్నట్లయితే, అంటే అతడు ఇప్పటికే తన యజమానునికి బానిస అయిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే 7 సంవత్సరాల ఆ చివరిలో అతడు స్వతంత్రుడైపోవచ్చు. కానీ అతని భార్య ఇంకా యజమానునికి చెంది ఉంటుంది. అతడు స్వతంత్రుడు అవుతాడు, కానీ అతని భార్య కాదు. అయినప్పటికీ అతడు తన భార్యను మరియు యజమానుని ప్రేమిస్తే అతడు స్వచ్ఛందంగా తన స్వేచ్ఛతో యజమానునితో ఉండడానికి నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ గనక అతడు అలా ఉండడానికి నిర్ణయించుకుంటే అతని యజమానుడు అతని చెవిని కదురుతో గుచ్చవలెను. ఇది అతడు తన యజమానునికి ఎప్పటికీ సేవ చేస్తాడని సూచిస్తుంది. ప్రియులారా, ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఒక అందమైన చిత్రం అని చెప్పవచ్చు. ఆయన ఈ భూమికి వచ్చి మనిషిగా ఉండడానికి మానవత్వాన్ని స్వీకరించాడు. మరియు మనమందరము పాపానికి బానిసలం. ఆయన స్వతంత్రుడై వెళ్ళిపోవచ్చు. ఆయన మరణము అనే ద్వారం గుండా వెళ్ళకుండా
పరలోకానికి త్రియేక దేవత్వంలో తన స్థానానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఆయన శిలువ మీద మరణించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన స్వచ్ఛందంగా భూమిపైకి దిగి వచ్చి మనిషిగా ఉండడానికి మన యొక్క మానవత్వాన్ని స్వీకరించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అదేవిధంగా కీర్తనల గ్రంథము 40వ కీర్తన 6 నుండి 8 వచనాలు కూడా ఇలా సెలవిస్తున్నాయి. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది. ఈ భాగము క్రీస్తును గూర్చి సూచిస్తుంది. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు మనకు అలాగే చెప్పడమే కాకుండా ఇది మన ప్రభువు ఈ భూమికి వచ్చినప్పుడు నెరవేరినట్టుగా చూస్తాం. ఈ భాగంలో మనము ఈ విధంగా గమనిస్తాం. కాబట్టి ఆయన, అనగా ఇది క్రీస్తు లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. అనగా ఇది కదురుతో గుచ్చిన లేదా పొడవబడిన అతని చెవి మాత్రమే కాదు, కానీ దేవుడు ఆయనకు నిత్యత్వము కలిగి ఉండే ఒక శరీరాన్ని ఇచ్చాడు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఇవి ధర్మశాస్త్రం చేత అర్పింపబడుచున్నవి కనుక ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ప్రియులారా, క్రీస్తు తన సహోదరులను పోలినవాడుగా చేయబడ్డాడు. ఆయన మనకు తోడు లేకుండా స్వతంత్రుడై వెళ్ళిపోవడానికి ఎన్నుకోలేదు. ఆయన మరణించకుండానే ఈ భూమిని విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ ఆయన, నా పెండ్లి కుమార్తెను నేను ప్రేమిస్తున్నాను, పాపిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆయన పాపం అనే బానిసత్వం నుండి మనలను విమోచించడానికి ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయుడయ్యాడు. 10 ఆజ్ఞలు ఇవ్వబడిన తర్వాత క్రీస్తును గూర్చిన ఎంతో అద్భుతమైన చిత్రం ఇది. ఇక వ్యక్తిగత గాయాలకు సంబంధించిన ధర్మశాస్త్రాన్ని గురించి మనము తెలుసుకుందాం. నిర్గమకాండము 21వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెను. ఈ వచనము మరణ శిక్షకు ఆధారం. కొంతమంది ప్రజలు నరహత్య చేయకూడదు అంటే ప్రభుత్వానికి మరణ శిక్ష విధించే హక్కు లేదని నమ్ముతారు. అయినప్పటికీ దేవుడు ఇశ్రాయేలు దేశానికి ఏ నరహంతకుడినైనా చంపాలని ఆజ్ఞాపించాడు. ఇక నిర్గమకాండము 21వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. పాలస్తీనా దేశమంతటా 6 ఆశ్రయపురములు ఉండేవి. నిర్దాక్షిణ్యంగా హత్యకు పాల్పడిన వ్యక్తి తాను కలిగి ఉన్న విషయము పరిష్కరించబడే వరకు వారు కల్పించిన ఆశ్రయాన్ని ఉపయోగించుకోవడానికి ఇవి అనుకూలమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. మనము తర్వాత రాబోయే దినాల్లో ఈ ఆశ్రయపురముల గురించి మరింత వివరంగా మాట్లాడుకుంటాం. ఇక నిర్గమకాండము 21వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను
వాని లాగివేసి చంపవలెను. ఒక వ్యక్తి ముందస్తు ప్రణాళికతో హత్య చేస్తే ఆ వ్యక్తికి మరణశిక్ష విధించబడాలి. ఒక వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆత్మ రక్షణలో భాగంగా ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే ఒక వ్యక్తిని చంపితే గనుక ఆ చంపిన వ్యక్తికి మరణశిక్ష విధించరాదు. ఇక నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఇది కుటుంబం పట్ల దేవుడు కలగజేసే రక్షణ. ఇక నిర్గమకాండము 21వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. దేవుడు బానిసత్వాన్ని అస్సలు ఆమోదించలేదు. నిజానికి ఆయన దానిని ఖండించాడు. అది ఆ రోజుల్లో ఒక గొప్ప వ్యవస్థ, కానీ దేవుడు దానిని ఖండించాడు. ఇక నిర్గమకాండము 21వ అధ్యాయము 17 నుండి 19 వచనాలను గమనిద్దాం. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడియుండి తర్వాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు, గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ప్రియులారా, మరొక మాటలో చెప్పాలంటే గాయానికి కారణమైన వ్యక్తి, గాయపడిన వ్యక్తి కోల్పోయిన సమయము మరియు వైద్య ఖర్చులకు నష్టపరిహారము ఇవ్వవలసి ఉండేది. పైన ఉన్న నియమాలు మరియు ఈ అధ్యాయంలో మిగిలిన భాగంలో సమర్పించబడిన ఇతర నియమాలు నేటి అనేక దేశపు చట్టాలకు ఆధారంగా ఉంటున్నాయి. అవి ఒక నాగరికత గల దేశమును నిర్మించుకోవడానికి అవసరమైన శాంతి భద్రతల యొక్క ప్రాథమిక వేదికను ఏర్పరుస్తాయి. ఇక నిర్గమకాండము 21వ అధ్యాయము 24 మరియు 25, 26 వచనాలు వీటి అన్నిటి సారాంశాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాయి. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. ప్రియులారా, మరో మాటలో చెప్పాలంటే ఈ వచనాలు ప్రతీకార సూత్రాన్ని తెలియజేస్తాయి. మానవ జీవితము మరియు ఆస్తికి రక్షణ ఉండాలంటే శాంతి భద్రతలు తప్పనిసరిగా అమలు చేయబడాలి. ప్రియులారా, మన రక్షణ కోసము ఇలాంటి ధర్మశాస్త్రాన్ని పాటించడంపై ఆధారపడవలసిన అవసరం లేనందున మనము దేవునికి నిశ్చయంగా కృతజ్ఞతలు చెప్పాలి. మనము రక్షించబడడానికి తన కృపను విస్తారంగా కుమ్మరించడానికి సిద్ధపడిన ఒకరు ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇక మనము ఇప్పుడు నిర్గమకాండము 22వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇందులో ఆస్తి హక్కులకు సంబంధించిన చట్టాలతో కూడిన ధర్మశాస్త్రాన్ని గూర్చి మరియు మానవత్వానికి వ్యతిరేకంగా చేసే నేరాలకు సంబంధించిన ధర్మశాస్త్ర చట్టాలను గురించి గమనిస్తాం. నేడు ఏది సరైనది ఏది తప్పు అని ప్రశ్నించేవారు కొందరు ఉన్నారు. సరైనది మరియు తప్పు అనేది సాపేక్షమైనదని, అనగా పరిస్థితులను బట్టి మారేదని కొందరు అంటారు. నాస్తికుడునని చెప్పుకునే ఒక కళాశాల ప్రొఫెసర్ ఒకసారి ఒక దైవ సేవకునితో ఈ విషయం గురించి చర్చిస్తూ సరైనది మరియు తప్పు అనేవి సాపేక్షమైనవని, అనగా పరిస్థితులను బట్టి మారేవని వాదించాడు. అంటే తాను సరైనదని భావించేదానికి ఈ దైవ సేవకుడు సరైనదని భావించేదానికి మధ్య చాలా వ్యత్యాసం ఉండవచ్చని ఆ ప్రొఫెసర్ గారు అన్నాడు. అతడు ఆ దైవ సేవకుని, మీరంత ఖచ్చితమైన నిర్ణయాలకు ఏ ప్రాతిపదికన వచ్చారు అని అడిగాడు. దానికి ఆ దైవ సేవకుడు, నేను వాటిని దేవుని యొక్క వాక్యం ఆధారంగానే నిర్ణయించుకున్నాను అని సమాధానం ఇచ్చాడు. తన స్వభావం కూడా ఆయన స్వభావం లాంటిదేనని,
కొన్ని సందర్భాల్లో రాజీ పడాలని లేదా నియమాలను కాస్త సడలించాలని తనకు కూడా అనిపిస్తుందని, కానీ అనుసరించడానికి దేవుడు తనకు ఒక ప్రమాణాన్ని ఇచ్చాడని ఆ సేవకుడు ఆ ప్రొఫెసర్ గారికి వివరించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేవుని ఆ ప్రమాణము, చట్టము మరియు న్యాయము అమలులో ఉండే ఒక సమాజాన్ని రూపొందించింది. ప్రియులారా, నిర్గమకాండము 21 నుండి 24 అధ్యాయాల్లో సమర్పించబడినటువంటి నియమాలు రోజువారీ జీవితంతో వ్యవహరిస్తాయి. కొన్నిసార్లు ఇది చదవడానికి విసుగు పుట్టిస్తుంది మరియు ఒక న్యాయ పుస్తకాన్ని చదివినట్టుగా ఉంటుంది. అయినప్పటికీ మన చట్టాల్లో చాలా వరకు ఈ సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. దేవుని వాక్యము నరహత్య చేయకూడదు అని చెప్పడం బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇది నన్ను మరియు నా కుటుంబాన్ని రక్షిస్తుంది. బైబిల్ గ్రంథము దొంగిలించకూడదు అని చెప్పడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇది నా వద్ద ఉన్న కొద్ది వాటిని రక్షిస్తుంది. ఇందులోని మరియు ఇతర నియమాలు ఒక సమాజంలో క్రమాన్ని కలిగి ఉండడానికి ప్రాథమికమైనవిగా ఉంటున్నాయి. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. ఒక ఎద్దుకు 5 ఎద్దులను లేదా ఒక గొర్రెకు 4 గొర్రెలను ఎందుకు తిరిగి చెల్లించాలో నేను మీకు చెప్పలేను. అయినప్పటికీ క్రొత్త నిబంధనలో జక్కయ్య ఈ సూత్రాన్ని సూచించాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం ఒకసారి గమనిద్దాం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అతడు 4 అని ఎందుకు చెప్పాడు? అతడు మోషే ధర్మశాస్త్రంను సూచిస్తున్నాడు. నేటి మన చట్టము, మీరు మరొక వ్యక్తి యొక్క ఆస్తిని నాశనం చేస్తే మీరు నష్టపరిహారం చెల్లించాలని చెప్పింది. మీరు వేరొక వ్యక్తి యొక్క ఆస్తిని దెబ్బతీసినప్పుడు కానీ లేదా నాశనం చేసినప్పుడు కానీ మన సమాజము డిమాండ్ చేసేది దానిని భర్తీ చేయడం లేదా దాని విలువను చెల్లించడం. ప్రస్తుత మానవ స్వభావంతో 4 తిరిగి చెల్లించాలనే దేవుని నియమము చాలా మంచిదిగా ఉంటున్నది. మనము నాశనం చేసినా లేదా దెబ్బతీసినా దానికి 4 తిరిగి చెల్లించాల్సి వస్తే గనక మనము మరింత జాగ్రత్తగా ఉంటాం. మానవ స్వభావము ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది మరియు దేవుడు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాడు. దేవుడు మనిషితో అతనికి మేలైనది ఇవ్వాలనే ప్రాతిపదికన వ్యవహరిస్తాడు. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. ఈ ధర్మశాస్త్రము మీకు ఆత్మరక్షణ హక్కునిస్తుంది. కొంతకాలం క్రితము ఒక దొంగ ఒక వ్యక్తి యొక్క ఇంట్లోకి జొరబడినప్పుడు ఆ ఇంటి యజమానుడు అతనిని తుపాకీతో కాల్చాడు. అతడు నష్టపరిహారంగా అనేక లక్షల రూపాయలు ఆ ఇంటి యజమానిపై దావా వేశాడు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ళింది. ఒక మూర్ఖపు న్యాయమూర్తి తీర్పు ప్రకారము ఆ దొంగను కాల్చే హక్కు ఇంటి యజమానికి లేదన్న కారణంతో ఆ దొంగే ఆ కేసు గెలిచాడు. నష్టపరిహారం చెల్లించడం కోసము ఆ ఇంటి యజమాని తన ఆస్తిని అమ్ముకోవలసి వచ్చింది. పైగా ఆ దొంగకు వ్యతిరేకంగా ఎటువంటి తీర్పు కూడా రాలేదు. మన నేటి కాలంలో నిర్దోషుల హక్కుల వ్యయంతో దోషుల హక్కులను పరిరక్షించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రియులారా, దేవుని యొక్క నియమము ఒక వ్యక్తి యొక్క ఆస్తిని మరియు అతని గృహాన్ని రక్షిస్తుంది. ఈ సూత్రం ప్రకారము ఒక వ్యక్తి తన ఆస్తిని, తన గృహాన్ని మరియు తన ప్రియమైన వారిని రక్షించడంలో సమర్థించబడతాడు. దేవుని నియమాలు సమాజానికి చట్టాన్ని మరియు క్రమాన్ని ఇచ్చే ప్రాథమిక సూత్రాలుగా ఉంటున్నాయి. మానవ జాతి నిర్గమకాండము పుస్తకంలో ఇవ్వబడిన దేవుని సామాజిక చట్టాన్ని అనుసరించి ఉంటే గనుక నేటి మన గొప్ప గొప్ప నగరాల్లో మనకు ఉన్న సామాజిక సమస్యలు
మనకు ఉండేవి కావు. దేవుని యొక్క వాక్యంపై స్థాపించబడిన మొత్తం చట్టం వ్యవస్థ నేడు ప్రపంచంలో బైబిలు తెలియని వ్యక్తుల చేతిలో ఒక పొడుపు కథగా మిగిలిపోయింది. ఎందుకంటే వారు దానికి చాలా దూరంగా ఉంటున్నారు. వారి మొత్తము నేపథ్యం అలాంటిది. వారు ధర్మశాస్త్రంను సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలో వారు ఉంటున్నారు. అమెరికా లాంటి దేశం యొక్క రాజ్యాంగము మనుషులచే వ్రాయబడింది. వారందరూ క్రైస్తవులు కారు. నిజానికి వారిలో చాలామంది దేవుని ఉనికిని నమ్మిన సంప్రదాయ క్రైస్తవులు కానివారు. కానీ వారు దేవుని వాక్యం పట్ల ఒక నిర్దిష్ట గౌరవాన్ని కలిగి ఉండేవారు. థామస్ జెఫర్సన్ అనే అమెరికా అధ్యక్షుడు బైబిల్ని ఎగతాళి చేశాడని నేను ఇటీవల ఒక వ్యక్తి చెప్పడాన్ని విన్నాను. వాస్తవానికి అతడు అలా చేయలేదు. థామస్ జెఫర్సన్ ఉదహరించిన మాటలు అతడు అద్భుతాలను నమ్మనప్పటికీ మరియు వాస్తవానికి అతడు తన వ్యక్తిగత జీవితంలో దానిని అనుసరించినప్పటికీ దేవుని వాక్యం పట్ల అతనికి గొప్ప గౌరవం ఉండేదని చూపిస్తాయి. కానీ నేడు ప్రపంచంలో అనేక చోట్ల పరిపాలించే వ్యక్తులు బైబిల్ నేపథ్యం లేకుండానే ఉన్నారు. దీని కారణంగా మనం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటున్నాం. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధముండును, వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీయూ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. ఒక వ్యక్తి దొంగిలిస్తే గనక అతడు దొంగిలించిన దానికి ప్రతిగా చెల్లించవలసి ఉంటుంది. చెల్లింపు చేయడానికి తనను తాను బానిసత్వానికి అమ్ముకోవడం కూడా. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగాని ఇవ్వలెను. ఒక వ్యక్తి యొక్క ఆవు లేదా గొర్రె మరొక వ్యక్తి యొక్క పొలంలోకి చొచ్చుకొని పోయి నష్టము గనక కలిగిస్తే అతడు నష్టపరిహారం చెల్లించాలి. ఇక 22వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పయైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఇది ఒక ఆచరణాత్మకమైనటువంటి వచనం. ఇది పనులను సరైన మార్గంలో చేయడానికి మనకు చూపిస్తుంది. ఇది భూమిపై మానవాళి యొక్క శ్రేయస్సు కోసము మరొక ప్రాథమిక సూత్రం. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక ఉదాహరణగా ఉండడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే వ్యవస్థనిచ్చాడు. ఇక మానవత్వానికి వ్యతిరేకంగా చేసే నేరాలకు సంబంధించిన ధర్మశాస్త్రాన్ని గురించి చర్చిద్దాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. మరొక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని బలాత్కారం చేస్తే అతడు ఆమెను వివాహం చేసుకోవాల్సి వస్తుంది. మన కాలము మరియు యుగంలోని విషయాలు ఖచ్చితంగా చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. ఆమె తండ్రి ఆమెను వానికి ఈయనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. ఒకవేళ ఆమె తండ్రి వివాహానికి అంగీకరించకపోతే బలాత్కారం చేసిన వాడు తాను చేసిన దానికి జరిమానా చెల్లించాలి. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. నేడు మనము సాతాను ఆరాధన మరియు అతీత శక్తుల పునరుజ్జీవనాన్ని చూస్తున్నాం. ఈ ధోరణి ప్రభావశీలమైనది మరియు వాస్తవమైనది. మనము దీనిని ద్వితీయోపదేశ కాండం పుస్తకంలో మరింత లోతుగా పరిశీలిస్తాం. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందవలెను. పశువుతో లైంగిక సంపర్కం చేయడం మనిషి ఎంత దిగజారగలడో చూపిస్తుంది. ఇంతకీ దేవుడు ఇలాంటి నియమాన్ని ఎందుకు చేశాడు?
ఎందుకంటే ఇది జరుగుతుంది కనుక. మరియు మనము ఈ విజ్ఞాన సమాజంలో ఈ మాటలకు అందనంత అధమమైన కార్యాలు పదే పదే జరగడాన్ని మనం చూస్తున్నాం కనుక. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. ఇది అత్యంత కఠినమైన శిక్ష. ఇది అక్షరబద్ధంగా పాటించబడి ఉంటే గనక నేడు మనకు చాలా మంచి సమాజం ఉండేది. మీకు క్యాన్సర్ ఉన్నప్పుడు మీరు దానిని వదిలించుకోవాలనుకుంటారు కదా, దేవుడు మాట్లాడుతున్నది ఇదే. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. ఇది పరదేశులతో ఉండవలసినటువంటి మంచి సంబంధాన్ని గురించిన దేవుని విధానం. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిద్దాం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. ప్రియ స్నేహితులారా, బాల కార్మిక నియమాలు వెస్లియన్ ఉద్యమం తర్వాత స్థాపించబడ్డాయి. మానవాళికి ఆశీర్వాదము తీసుకువచ్చిన గొప్ప ఉద్యమాలన్నిటికీ దేవుని వాక్యము ప్రాథమికమైనది. తండ్రి లేని పిల్లల సంగతి ఏమిటని ఆలోచిస్తే అనాథ శరణాలయాలు నాస్తిక దేశాల్లో ప్రారంభమయ్యాయా, లేక క్రైస్తవ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయా? ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 23, 24 వచనాలను మనం గమనిద్దాం. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. దేవుడు నిస్సహాయులను రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను. అవసరంలో ఉన్న ప్రజలతో నిర్దయగా వ్యవహరించిన తీరును బట్టి ఆ వ్యక్తుల కోసము గొప్ప తీర్పు రాబోతుంది. ఇక నిర్గమకాండము 22వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఒక వ్యక్తి మరొక బీద వ్యక్తికి డబ్బు అప్పుగా ఇస్తే అతడు వడ్డీని వసూలు చేయకూడదు. ఇతరుల అవసరాన్ని లాభపరచుకోవాలనుకోవడం తప్పు అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఇవి దేవుడు ఇచ్చిన కొన్ని నియమాలు. నిర్గమకాండము 23వ అధ్యాయంలో మరిన్ని ఇవ్వబడ్డాయి. వాటిని వచ్చే పాఠంలో తెలుసుకుంటాం. అంతవరకు సత్యవంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. అనుకోకుండా ప్రమాదవశాత్తు ఎవరినైనా హత్య చేసినప్పుడు దేవుడు వారికి ఎన్ని ఆశ్రయపురములను ఏర్పాటు చేశాడు? 1 3, 2 10, 3 6. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాము. ఈ అధ్యాయానికి సంబంధించి లేదా మీ జీవితాలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి.